భద్రాచలం శ్రీరామచంద్రుడి భూ వివాదం నిత్యం రగులుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత దేవాలయ భూముల వివాదం తెరపైకొచ్చింది. రామాలయం తెలంగాణలోని భద్రాచలంలో ఉండగా దేవాలయ భూములున్న ప్రాంతం ఏపీలోకి వెళ్లిపోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఆక్రమణదారులను ఖాళీ చేయించే విషయంలో ఏపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో దేవాలయ భూముల ఆక్రమణదారులు, దేవస్థానం అధికారుల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు మా దేవస్థానం తరపున ప్రత్యేక విజ్ఞప్తి, ఇటువంటి భూమి సమస్యను, దేవస్థానం చెందిన భూమి సమస్యను వెంటనే సత్వరం శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించవలసిందిగా మా దేవస్థాన టీఎన్జిఓ తరపున, మా తరపున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో వెంటనే స్పందించుకుంటే రేపొద్దున్న వచ్చే సమస్యలకు కానీ వాటికి కానీ పూర్తి బాధ్యత స్పందించిన వారికే వారి విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. రామలవారి భూముల్లో కడుతుంటే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారని అడుగుతున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ను ప్రశ్నిస్తున్నాను నేను. రామలవారి భూములు కడుతూ ఉంటే ఏం చేస్తున్నారండి? మేము తీయడానికి వస్తే మమ్మల్ని గుర్తిస్తున్నారు. మరి మీరు కట్టిస్తున్నారు ఎందుకో? దగ్గరుండి ఎందుకు కట్టిస్తున్నారు? ఆక్రమించిన భూమిలో అక్రమ కట్టడాలను తొలగించడానికి ఇటీవల సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయి ఆస్పత్రి పాలయ్యారు. ఏపీ రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని ఈవో ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణదారుల చెర నుంచి భూములను స్వాధీనం చేసుకునే విషయంలో 10 ఏళ్ల కాలం సీఎంగా పనిచేసిన కేసీఆర్ పట్టించుకోలేదు. ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఆక్రమణదారులకు అండగా నిలిచారనే అపవాదును మూటగట్టుకున్నారు. భద్రాద్రి రాముడికి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000 ఎకరాల భూమి ఉంది. భద్రాచలం సమీపంలో ఉన్న పురుషోత్తమపట్నం వద్ద ఉన్న భూములకు 144 ఏళ్ల చరిత్ర ఉంది. 1878 అక్టోబర్ 12న సోమరాజు పురుషోత్తమదాసు రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ ద్వారా 917 ఎకరాల భూమిని భద్రాచలం దేవాలయానికి ఇచ్చారు. ఆనాటి నుంచి ఈ భూములు పరాధీనంలో ఉన్నాయి. దాదాపు 100 ఏళ్ల కాలం ఈ భూమిలో దేవాలయానికి ₹1 ఆదాయం కూడా రాలేదు. భూముల ఆక్రమణదారులైన గిరిజనేతరులు వీటిని సాగు చేసుకుంటూ వచ్చారు. తాము ఏళ్ల తరబడి భూములను సాగు చేసుకుంటున్నందున రైత్వారీ పట్టాలివ్వాలంటూ ప్రభుత్వంపై అనేక మార్లు ఒత్తిడి తెచ్చారు. కానీ భూమి బదలాయింపు నిషేధిత చట్టాలు అమల్లో ఉండడంతో ఇది సాధ్యం కాలేదు. హైకోర్టులో కూడా గిరిజనేతర రైతులకు చొక్కెదురైంది. 3 దశాబ్దాల కాలంలో 250 కేసుల్లో దేవస్థానానికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. మావోయిస్టులతో చర్చల సందర్భంగా రాష్ట్రంలోని భూములపై విచారణ జరిపించడానికి కోనేరు రంగారావు కమిషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్ నివేదికలోని 9వ చాప్టర్లో భద్రాచలం దేవస్థానం భూముల గురించి కమిషన్ అభిప్రాయాన్ని పొందుపరిచారు. ఈ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనేతర ఆక్రమణదారులను ఖాళీ చేయించి వీటిని ఆదివాసీలకు కేటాయించాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. కోనేరు రంగారావు కమిషన్ నివేదికను యథాతథంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. కమిషన్ నివేదిక తర్వాత ROR చట్టం కింద రెవెన్యూ శాఖ భద్రాచలం రాముడి పేరుతో 722.75 ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకాలను 2009 జూన్ 22న జారీ చేసింది. అయినప్పటికీ దేవాలయ భూములను ఆక్రమణదారులు అప్పగించలేదు. కోట్లాది రూపాయల కౌలు మొత్తాన్ని కూడా చెల్లించడం లేదు. రామయ్య భూముల ఆక్రమణలపై గత 5 ఏళ్ల కాలంలో 60 సార్లు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. కేసులు నమోదు చేయకపోగా కనీసం రసీదులు కూడా ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. కౌలు మొత్తాన్ని చెల్లించకపోగా రామాలయ భూముల్లో శాశ్వత కట్టడాలను చేపట్టడంతో వాటిని అడ్డుకోవడానికి దేవస్థానం అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 100 ఎకరాల్లో గోకుల రామాన్ని నిర్మించాలని దేవస్థానం నిర్ణయించినా ఇది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. భద్రాచల రాముడి విగ్రహాలను ముందుగా చూసి సేవలందించి తరించింది ఆదివాసీ మహిళ పోకల దమ్మక్క కావడం విశేషం. అందుకే ఆదివాసీలు శ్రీరాముణ్ణి ఇష్టదైవంగా కొలుస్తారు. ఏజెన్సీ చట్టాల ప్రకారం కూడా దేవాలయ భూములను ఆదివాసీలకే కౌలుకివ్వాలి. కానీ దేవాలయ భూములను సాగు చేసుకునే భాగ్యం మాత్రం ఆదివాసీలకు దక్కడం లేదు. రామయ్య భూముల వ్యవహారం రాజకీయ వివాదంగా మారడంతో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. పూర్వపు భద్రాచలం మండలంలోని 5 విలీన గ్రామాలను
తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగానే ఉన్నారు. దేవాలయ భూములున్న పురుషోత్తమపట్నం కూడా తెలంగాణలో మళ్లీ కలిస్తే ఈ భూముల వివాదానికి పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా అనేక మార్లు ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. ఏపీ ప్రభుత్వం సహకరిస్తేనే ఆక్రమణదారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.